హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు వీడియోలో వేరుశనగ పప్పుల చట్నీ అలాగే బొంబాయి రవ్వతో ఉప్మా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది. నోట్లో పెట్టుకున్నామంటే అలా కరిగిపోతుంది. మరి బొంబాయి రవ్వతో నేను ఎలా తయారు చేస్తాను ఉప్మా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడు ఒకవేళ ఈ విధంగా ట్రై చేయకండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, అస్సలు మిస్ కావద్దు. ఇంకా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి చట్నీ చేసుకోవడానికి ఒక కడాయి అయితే పెట్టాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 7 టేబుల్ స్పూన్స్ పల్లీలు, కారానికి సరిపడా ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఇవి బాగానే కారంగా ఉన్నాయి. ఇవి తుంచి అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు తుంచి వేయకంటే చిట్లుతాయి. నేనైతే తుంచి వేసేసి అలా స్పూన్తో లో ఫ్లేమ్లో దూరగా వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చలార్చి పెట్టుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక చిన్న మిక్సర్ జార్లో 5 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు 4-5 ముక్కలు అయితే వేసాను. చట్నీకి సరిపడా సాల్ట్ వేసేసి చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పులు వేసేసి మూత పెట్టేసి నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉంటే చట్నీ అంత బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసేస్తున్నాను. మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసి వేస్ట్ కాకుండా ఆ బౌల్లోనే వేస్తున్నాను. వేస్ట్గా ఎందుకు పోవాలి అనేసి అయితే అందులో కొద్దిగా నీళ్ళు అయితే వేసి బాగా చేతితో మిక్స్ చేసి వేస్తున్నాను. మీకు చట్నీ పలుచగా కావాలా లేదా చిక్కగా కావాలనేసి అయితే ఇప్పుడే ఈ టైంలో చూసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. మరీ గట్టిగానే ఉంది. ఇంకొద్దిగా పలుచగా ఉన్నా బాగుంటుంది ఉప్మాలోకి. మరీ గట్టిగా ఉంటే ఉప్మాకి అంటుకోదు. కొంచెం పలుచగా ఉంటే జ్యూసీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది తింటూ ఉంటే. ఒక బౌల్లో వేసుకున్నాక బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అదే కడాయిలోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, మినపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఒకసారి స్పూన్తో అలా మిక్స్ చేశారంటే కరివేపాకు అలాగే పోపు మొత్తము బాగా కరెక్ట్గా వేగుతుంది. అలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము బౌల్లో ఉన్న చట్నీని ఆ కడాయిలో వేసేయాలి. కడాయిలో వేసిన వెంటనే మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి సేమ్ అదే బౌల్లోనే వేసేసుకోండి. ఎందుకంటే కడాయి బాగా హీట్గా ఉంటుంది కదా. మనకు పల్లీలు అనేది సెకండ్లలో అయితే అది ఉడికినట్టు అనిపిస్తుంది. అలా ఉండకూడదు. అలా ఉండిందంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే అయిపోతుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అందుకనేసి అయితే వెంటనే ఆ బౌల్లోకి అయితే తీసేయాలి. నేను సేమ్ అదే బౌల్లోకి అయితే తీస్తున్నాను. పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. సాఫ్ట్ ఇడ్లీ, దోశ, కారం దోశలకి అయితే ఇంకా బాగుంటుంది. అవన్నీ నా ఛానల్ అయితే ఉన్నాయి. కారం దోశ, సాఫ్ట్ ఇడ్లీ అవి కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. అదే కడాయిలో ఇంకొద్దిగా నీళ్ళు వేసి అయితే గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి సేమ్ అదే బౌల్లో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మరి నేను చేస్తున్న చట్నీ అంత గట్టిగా లేదు, మరి అంత పలుచగా లేదు. కరెక్ట్గా ఈ విధంగా ఉంటే ఉప్మాలోకి బాగా కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇది ఉప్మాకి ఆయిల్ అయితే వేస్తున్నాను. దగ్గర 9-10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత బాగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను. కారానికి సరిపడా ఒక 6-7 వరకు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నాను. తర్వాత ఉప్మాకి సరిపడా సాల్ట్ ఇప్పుడే అయితే వేసేస్తున్నాను. తర్వాత గుప్పెడు వరకు పచ్చికరివేపాకు వేసేయాలి. వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి పచ్చి వాసన పోయి మంచి ఉల్లిపాయ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, వేగిన వాసన, ఆ వాసన వచ్చేంతవరకు కంపల్సరీగా వేయించాలి. పచ్చిగా ఉంటే ఉప్మా అనేది బాగుండదు. ఇంకొకటి ఏమిటంటే ఉల్లిపాయలు అనేది ఉప్మాలో ఎక్కువ వేసుకుంటే ఉప్మా అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ. ఇప్పుడు మధ్యలో నేను ఇంకోసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కలర్ చేంజ్ అయితే అయ్యాయి కదా ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు చిన్న టమోటా ఎక్కువ వేసుకోకూడదు, చిన్నది ఒకటి వేసుకోండి. బాగుంటుంది టమాటా వేయడం వల్ల అక్కడక్కడ పులుపు తగులుతూ. నేను ఎక్కువ వేయడం లేదు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే వేసాను. మీడియం సైజు కూడా లేదు టమోటా నేను తీసుకున్న రవ్వకి. ఒక చిన్న టమోటా వేసి ఈ విధంగా వేయించుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా ఉల్లిపాయలు టమోటా 2 మగ్గిపోయాయి. అలా వచ్చేంతవరకు కంపల్సరీగా మగ్గనివ్వండి. ఆ గ్లాస్తో నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే గ్లాస్తో 3.5 గ్లాస్ నీళ్ళు వేసాను. ఎందుకంటే మరీ గట్టిగా ఉన్న బాగుండదు ఉప్మా. బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటే సాఫ్ట్గా అలా ముట్టుకుంటే చేతికి కూడా అంటుకోకూడదు, స్టిక్కీగా కూడా ఉండదు. అంత బాగుండే ఈ బొంబాయి రవ్వ
ఉప్మా నేను ఎలా తయారు చేస్తానో మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. 3:30 గ్లాస్ అయితే వేసాను కదా నీళ్ళు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి ఎసురు అనేది ఈ విధంగా ఉడకాలి కంపల్సరీగా. నేను ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఎసురుని ఈ విధంగా మరిగించుకున్నాను. ఎసురు ఈ విధంగా మరుగుతుంది కదా, ఒక్క హాఫ్ మినిట్ పాటు ఉడికించాలి. ఆ విధంగా ఉడికించారంటే పోపు అలాగే మనం వేసిన నీళ్ళు మిక్స్ అయిపోయి కమ్మగా అనేది తయారవుతుంది. అందులో వేసిన నీళ్ళే అప్పుడు ఉప్మా అనేది బాగుంటుంది. బాగా ఒక హాఫ్ మినిట్ పాటు ఉడికించాను ఎసురు నేను. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు తీసుకున్న ఒక గ్లాసు బొంబాయి రవ్వని కొద్దిగా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో ఇలా గరిటెతో బాగా మిక్స్ చేశారంటే ఎక్కడే కానీ ఉండలు లేకుండా ఉంటుంది. బొంబాయి రవ్వను మనం ఏమీ వేయించాల్సిన అవసరం లేదు. పచ్చి బొంబాయి రవ్వే అది. వేయించిన బొంబాయి రవ్వ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి కదా, అది కూడా కాదు, నార్మల్గా ఉండే బొంబాయి రవ్వే. నేను కూడా వేయించలేదు. అలా చేయండి ఒకసారి, మీకు చాలా బాగుంటుంది ఉప్మా అనేది. ఒకసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేస్తుంటే ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ. ఆ టైంలో ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి. అంతవరకు నేను మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నాను. కొద్దిగా గట్టిపడిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 4 నుండి 5 నిమిషాల లోపు అలానే పెట్టారంటే ఉప్మా అనేది ఈ విధంగా తయారవుతుంది. ఉప్మాలో కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి, మరి ఆయిల్ లేకుండా అంతగా బాగుండదు. కరెక్ట్గా వేసుకోండి, తక్కువైనా బాగుండదు, ఎక్కువైనా బాగుండదు. ఇంకా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఉప్మా అనేది. కొత్తిమీర వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే నా స్టైల్లో బొంబాయి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేసి ఒకసారి వేరుశనగకాయ పప్పుల చట్నీతో ఈ బొంబాయి రవ్వ ఉప్మా అయితే తిని చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేశాను. ఎప్పుడైనా సరే ఉప్మా అయినా అన్నం అయినా అయిన వెంటనే అయితే పెట్టుకుంటే అంత బాగోదు. కొంచెము తేమ అనేది ఉంటుంది కదా, అదంతా పోవాలంటే ఒక 5 నుండి 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచేసారంటే పర్ఫెక్ట్గా తయారైపోతుంది. అది ఉప్మా అయినా కావచ్చు, రైస్ అయినా కావచ్చు. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.